వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కొత్తపల్లి హవేలీకి చెందిన కరీంనగర్ కార్పొరేషన్ దళిత మాదిగ కుటుంబాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 272 యందు రెవెన్యూ అధికారుల ఫైల్ నెంబర్ B12269/95 ప్రకారం ఇంటి నివేశన స్థలము కేటాయించి పట్టాలు మంజూరు చేసి లేఅవుట్ కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వలేక పోవడంతో ఇల్లు నిర్మాణము చేయలేకపోయాము. కావున 72 మంది దళిత మాదిగ కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇండిపెండెంట్ ఇళ్లు మంజూరు చేయించి మాకు న్యాయం చేయాలని కోరుతూ కొత్తపల్లి మండల తహసీల్దార్కు 72 మంది కలిసి వినతి పత్రంను సమర్పించారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ మా తాతల కాలం నుండి సుమారు 50-60 సంవత్సరాల నుండి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 272లో విస్తీర్ణం 5 ఎకరాల భూమిని సాగు చేసుకున్నట్టు కుటుంబాలను పోషించుకునేవారమని, ఈ యొక్క భూమిని మాకు ఇంటి నివేశన స్థలం కోసం 1995 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోవడంతో ఇళ్ళు నిర్మించుకోలేకపోయామన్నారు. కావున ఈ ప్రభుత్వం అయినా మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు. మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, బాధపడుతున్నారు. కాబట్టి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించి మాకు మోకాలు చేయించి లేఅవుట్ చేయించి పట్టాలు ఇప్పించగలని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారిని రావడం జరిగింది. ఎందుకంటే 95లో దళితులకు 72 మందికి 2 గుంటల భూమి చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ విస్తరణలో అప్పుడు హద్దులు చూపించకుండా వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు. అయితే ఈ హద్దులు చూపించకపోవడం వల్ల అందరితోటి విలేజ్లో డిస్టర్బెన్స్ కావడం వల్ల ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులకు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా భూములు మాకు ఇవ్వండి, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి 72 మంది రావడం జరిగింది. కావున అధికారులు ఆలోచించి మా భూమిని మాకు కేటాయించాలని సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. 95లో ఇవాటి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. మా స్థలాలకు ఇప్పటి వరకు మేము అదే స్థలంలో 95 నుండి ఇప్పటి వరకు మేము అందరం పోషన్ మీదనే ఉంటున్నాము. మాకు ఇప్పటి వరకు అధికారులు మాకు ఎలాంటి హద్దులు ఉంచడం లేదు. ఆ హద్దులు ఉంచాక ఇప్పటి వరకు మరి గత సంవత్సరాల నుండి మాకు గడిచిపోవడం జరుగుతుంది. మా తరాలు 3 తరాలు జరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ సుత మా తాతలు వేరు, మా తండ్రులు వేరు, మా స్థలానికి మా ఇళ్ళ స్థలాల కోసమే ఇప్పటి వరకు మీకు కొట్లాడడం జరుగుతుంది. అది బయటి వాళ్ళ నుండి ఇప్పటి వరకు మాకు కాకుండా జరగడం జరుగుతుంది. కలెక్టర్ గారు మాకు దీన్ని ఆలోచించి మాకు 95 ఇచ్చిన పట్టాల ప్రకారం 72 మందికి అలా మా 72 మందికే మా స్థలాలను మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారును అధికారులను కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా పిల్లలు సుత కనీసం మాకు అక్కడ ఉందామంటే స్థలం లేకుండా ఉన్నది. ఆ స్థలాన్ని పక్క వాళ్ళు అటు ఇటు జరుపుకోవడం జరుగుతుంది. మా స్థలాన్ని మాకు 72 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము. కలెక్టర్ గారికి ఇప్పుడు మా తరపున విన్నపిస్తున్నాం అని. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులకు మీరు వినతి పత్రం ఇచ్చారా? ప్రభుత్వ అధికారులకు ఇప్పటి వరకు ఎన్నో ఆర్డీఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓ గారికి సుధా ఇచ్చాము. అధికారులు ఏమంటున్నారు అంటే మాకు ఏమున్నా సరే ఇప్పటి వరకు అప్పటి వరకు అనుకుంటే గడపడం జరుగుతుంది. చూసుకుంటూ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం మీ దాంట్లో మీకే మా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అది అనుకుంటా గడపడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కాలయాపన జరుగుతుంది. మాకు స్థలాన్ని డిమాండ్ అవుతుంది అదే అని చెప్పేసి మా దాంట్లో మాకు ఒకటి అధికారులు వాళ్ళు వీళ్ళందరూ ఇదే చెప్పుకోవడం జరుగుతుంది. మీరు ఐక్యంగా మరి ఇప్పుడు 72 మంది ఐక్యతగా కలిసి కట్టగలుగుతుంది. మేము ఆర్డీఓ గారికి ఇచ్చాము, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కలిసాము. మేము ఇదే కట్టుబడి ఉంటాం. మా స్థలాన్ని మాకు ఇవ్వగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాం. కొత్తపల్లి హవేలీ కొత్తపల్లి ఇప్పుడు 272 సర్వే నెంబర్ గల భూమి. మొత్తం ఎంత ఉంది ల్యాండ్ అక్కడ? మొత్తం అది 5 ఎకరాల చిల్లర ల్యాండు. కానీ ఇప్పుడైతే పోషన్ మీద మరి మొన్న వాళ్ళంతా చేశారు, అది ఎంతవరకు ఉందో మాకు తెలియదు. 5 ఎకరాల చిల్లర మా ల్యాండ్. 5 ఎకరాల చిల్లర ఉన్న ల్యాండ్ మీ దళితులకు కేటాయించారా? 72 మందికి ఇప్పుడు మీ చొప్పున అప్పుడు చేశారు. ఇప్పుడు 30 ఫీట్ రోడ్ తీయాలంటే 72 మందికి 30 ఫీట్ రోడ్ పోగా మిగిలిన జాగా ఏదన్నా మా 72 మందికి ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. నా పేరు ఎర్రోళ్ళ ప్రశాంత్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.